మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే మాకు ప్రొద్దుట టిఫిన్ అది అయిపోయిందండి. ఇప్పుడు మామూలుగా మధ్యాహ్నం వంట చెయ్యాలి కదా. ప్రస్తుతానికైతే చారు పెట్టేసి రైస్ పెట్టేశానండి. ఇంక ఇక్కడ గుడ్లు అయితే వేసుకున్నాను. గుడ్లు ఉడికిపోయినాయండి. అంటే నేను గుడ్లు ఎందుకు వేసుకున్నానంటే గుడ్డు వెల్లుల్లి కారం కూర అయితే చేద్దామని ఈ గుడ్లు అయితే వేసుకున్నానండి పొయ్యి మీద. దీనికి కావాల్సినవి ఏంటంటే ఎండుమిర్చి అండి. నేను ఒక 10 గుడ్లు తీసుకున్నాను. ఒక 10 గుడ్లకి నేను దగ్గర ఒక 20 ఎండుమిర్చి ఉంటాయండి. ఇవి పెద్ద కారం లేవు, అందుకు నేను ఒక 20 తీసుకున్నాను. కారం మీరు ఒకవేళ మీరు వండుకోవాలనుకుంటే మీరు వేసుకున్న గుడ్లను బట్టి మీరు తిని కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఒక 20 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇదిగోండి 2 ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. మనకు కొద్దిగా కరివేపాకు కావాలి. ఒక కొబ్బరి చెప్పలో సగం కొబ్బరి ముక్కలండి. 1 స్పూన్ ధనియాలు వేసుకుందాము, 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. నేను ఇవన్నీ ఫ్రై చెయ్యాలండి. ఇవన్నీ నేను ఫ్రై చేసి గుడ్లు అవి ఒలిచేసుకుని మీకు అప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. గుడ్డు వెల్లుల్లి కారం అయితే చేస్తున్నానండి. ఇదిగోనండి నేను గుడ్లు అయితే ఒలిచేసుకున్నాను. వీటికైతే ఇలాగా చాకుతోటి పెట్టుకోవాలండి. ఇలాగా నాట్స్ అంటే ఇలా పెట్టుకుంటే మసాలా వెళ్ళాలి కదా, ఇలా పెట్టుకోవాలి. నేను పక్కన పొయ్యి మీద ఒక దాకా పెట్టేసుకున్నానండి. కొంచెం నూనె వేసుకున్నాను. ఇవన్నీ వేపుకోవాలి. ఇలాగ నాట్స్ పెట్టేసుకోవాలన్నమాట అండి. ఇలాగ ఇందులోకి మసాలా వెళ్తుంది. చిన్నాడు క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందండి. 2 రోజుల మట్టి వర్షాలు కూడా పడుతున్నాయి. మనకు ఆంధ్రాలో ఎలాగుందో కానీ ఇక్కడ చల్లగా ఉందండి. ఇదిగోండి ఇలాగ నాట్స్ పెట్టేసుకున్నాను. పక్కన నూనె కూడా మరిగిపోయింది. వేసుకున్నాను కదా, ఇవి ఇలా పక్కన పెట్టేసుకున్నాం. ఫస్ట్ ఇంకోండి నూనె మరుగుతుంది అంటే ఇవన్నీ వేపుకోవాలన్నమాట అండి. ఫ్లేవర్కి అయితే నేను 2 మెంతులు వేస్తున్నానండి కొద్దిగానే. తర్వాత 1 స్పూన్ ఉంటాయేమండి ధనియాలు, కొద్దిగా జీలకర్ర, తర్వాత కొబ్బరి వేసుకుందాము. తర్వాత ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి నేను 10 గుడ్లకి అయితే తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు గుడ్లను బట్టి తీసుకోవాలి. కారం అదిని చిన్నది చేస్తాం. మీరు ఎన్ని గుడ్లు అయితే వేసుకుంటారో మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోవాలండి మీరు. ఇంకోటి నేను ఎల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నాను. అలాగే కొంచెం కొద్దిగా కరివేపాకు. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి బాగా ఫ్రై చేసుకుందాము. ఇది చాలా బాగుంటుందండి. నిజానికి ఇది అయితే నాకు తెలియదు ఎలాగని, మా కోడల రెసిపీ అనమాట అండి ఇది. ఇవి బాగా ఫ్రై అయ్యాక అండి చల్లారాక మిక్సీ పట్టి చూపిస్తానండి మీకు. ఇంకోండి నేను ఇంకా ఇలా వేపేసుకున్నాను. ఇది ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి. మొత్తం ఇదంతా మిక్సీ పట్టేసుకోవాలి.
నేను చారు కూడా పెట్టుకున్నానండి. ఇంకా 2 పూటలకి ఇదే వండేస్తున్నానండి. చారు పెట్టేసాను, అందుకే ఈ పని అమ్మాయి ఒకటి రావట్లేదు. ఇంకా 2 పూటల వండలేమని ఇంక 1 పూట చేసేస్తున్నానండి. ఇలా అన్నీ మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులోను కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. నేను ఈ మాత్రం కళ్ళుప్పు వేసుకుంటున్నాను. సరిపోతే మళ్ళీ సాల్ట్ కలుపుకుందామండి. ఇది మిక్సీ పెట్టేసుకుంటాను. ఈలోగాను ఈ గుడ్లు వేపాలి కదా, నూనె కూడా పెట్టేసుకున్నానండి. ఇది ఫస్ట్ మిక్సీ పట్టేసుకుంటాను. గుడ్లు కూడా వేసుకుంటున్నాను. చాకుతో పెట్టుకోవాలండి. నాట్లు కొంచెం పెద్ద పెట్టుకోవాలి, అంటే అందులోకి మసాలా దూరాలి కదా. కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. కొంచెం పసుపు వేసుకున్నాను. ఇంకోండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాను కదండి, ఈ ముద్దని ఇందులో వేసేసుకుంటున్నాను. కొంచెం చిన్నది చేసుకుంటాను. మొత్తం వేసేసుకుంటున్నానండి. కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం, చేయి కడుక్కున్న నీళ్ళు వేసుకుందామండి. ఇదిగోండి కొంచెం వాటర్. ఒక్క నిమిషం మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోనండి ఇవన్నీ వేపేసుకున్నాం కదండి, వేగిపోయాయండి. ఆల్రెడీ మనం వేపుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఇంకా తొందరగానే అయిపోద్ది అనమాట. అయిపోయిందండి. ఇదండి ఈ కర్రీ పచ్చిమి చేసేవాళ్ళు కూడా ఇలాగా చేసుకుని తినచ్చండి. ఇదండి ఈ వీడియో అయితే ఇదండి. ఈ ఎగ్ వెల్లుల్లి కారం అనమాట అండి. ఎగ్ వెల్లుల్లి కారం కర్రీ రెడీ అండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇదిగోనండి ఇలాగ అయ్యింది. ఇలాగా ట్రై చేసుకొని మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇదండి ఈ వీడియో అయితేనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ రోజుతోటి ముగిచ్చేస్తున్నానండి ఈ వీడియో అయితేనే. మళ్ళీ రేపు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.